హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ అండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నేను చెప్పినట్టు ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి. వెజ్ వాళ్ళు కానీ నాన్ వెజ్ వాళ్ళు కానీ ఫీదా కావాల్సిందే. అంత బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం. కొంచెం కొందరు అన్ని చెప్పే కామెంట్ ఏంటంటే కొంచెం రబ్బర్గా ఉంటుంది, తింటుంటే ఏదో స్మెల్ వస్తుంది అంటారు కదండి. ఈ విధంగా ఒక్కసారి నా స్టైల్లో చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీకు ఈ బిర్యానీ చూస్తేనే అర్థమైపోతున్నాలే ఆ రెసిపీ ఎలా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. హాఫ్ కేజీ రైస్ 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసి ఒక 1 అవర్ మాత్రం నానబెట్టేసేయాలండి. 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టాలి. ఎందుకంటే మనకు మీల్ మేకర్కి అనేది రైసు ఎక్కువ నానబెట్టాలి, ఎక్కువ బాయిల్ కావాలి. అందుకే 1 అవర్ వరకు నానబెట్టేసేయండి. ఇక దాంట్లో మనం బ్రౌన్ పేస్ట్ చెయ్యం కాబట్టి ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోండి. నాకు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. తీసుకొని ఇలా కట్ చేసేయండి. ఇలా నేను చెప్పిన స్టైల్లో కట్ చేసేయండి. బ్రౌన్ పేజ్ అవసరం లేదండి, దీనికి మనం డైరెక్ట్గా వేస్తాం దీంట్లో. ఎందుకంటే మీల్ మేకర్ నేను చెప్తానండి, అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీల్ మేకర్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియో సారాంశం అండి. తర్వాత వచ్చేసి ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. దీనికి ఇంకొకటి పచ్చిమిర్చి పేస్ట్ అనేది అవసరం లేదండి. ఇలా పొడుగ్గా ఎక్కువ 3 నుంచి 4 ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి ఒక కొత్తిమీర పుదీనా ఒక 5 రూపీస్ది అంటే సరిపోతుందండి. కొంచెమే కట్ చేసి ఇలా కట్ చేసేయండి. మరీ సన్నగా తురుమాల్సిన అవసరం లేదు, ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఇవి మాత్రం నీట్గా వాష్ చేసుకోండి కొత్తిమీర పుదీనా అనేది. ఎందుకంటే రాయి వస్తుంది, మళ్ళీ బిర్యానీ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే నీట్గా కట్ చేసుకొని పక్క పెట్టుకొని మనకు జలిగినెలో వేసుకోండి. తర్వాత ఒక 2 టొమాటో తీసుకోండి. టొమాటో కూడా సన్నగా తురుమాల్సిన అవసరం లేదు. ఇలా నేను ఎలా చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ గా మీరు అలా చేసేయండి, సరిపోతుంది. చూడండి, ఇంతే మొత్తం టోటల్గా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, టమాటా మొత్తం కావాల్సిన ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే ఒక లెమన్ పెద్దది ఉంది కాబట్టి నిమ్మకాయ రసం కొంచెం సరిపోతుందండి. మీకు ఒకవేళ ఒక నిమ్మకాయ రసం ఒకవేళ రాలేదంటే ఒక 3 తీసుకోండి. నిమ్మకాయ రసం చిన్న ఒక అరకప్పు అయితే సరిపోతుందండి. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ వేడి చేయండి. బాగా వేడి చేయాలండి. బాగా వేడి చేసి మీల్ మేకర్ ఉన్నాయంటే మీల్ మేకర్లో పోసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే రబ్బర్ వాసన అనేది రాదు. పోసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయండి. ఒక 5 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదండి. 5 నిమిషాల తర్వాత మీకు ఎంత కలర్ చేంజ్ అవుతుందో చూడండి ఎలా కలర్ చేంజ్ అయిందో అలా. ఇప్పుడు మనం వాటర్ పెట్టుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పెట్టండి. దీంట్లో కొంచెం మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి కొంచెం వేసేయండి. తర్వాత 2 బిర్యానీ ఆకు, తర్వాత ఒక 4 నుంచి 5 చిన్నపాటి సైజు చెక్కండి, ఒక 5 యాలకులు, ఒక 4 లవంగాలు. సాల్ట్ అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దొడ్డుప్పు అనేది ఒకళ్ళకి స్పూన్ పడుతుంది, ఒక స్పూన్నర పడుతుంది, దాని స్టైల్ బట్టి మీరు వేసేయండి. తర్వాత ఒక ఉందా లేదా అన్నట్టు ఒక చుక్క ఆయిల్ వేసేయండి. ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, రైస్ మంచిగా వస్తుంది, దానివల్ల పుల్లు వస్తుంది. ఇప్పుడు మేకింగ్ చూపిస్తానండి. ఇంకొక బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆయిల్ పోసి తర్వాత ఉల్లిపాయ ఫస్ట్ ఉల్లిపాయ వేసేయాలండి. ఉల్లిపాయ వేసి కొంచెం మరీ కలర్ మారొద్దండి, కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వండి. తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పచ్చిమిర్చి వేసేయాలి. ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసేయండి. కొంచెం కస్తూరి మేతి ఉందా లేదా అనే విధంగా వేసేయండి, సరిపోతుంది. తర్వాత మనం టొమాటో కట్ చేసాం కదా, టొమాటో వేసేయాలి. టొమాటో కూడా పూర్తిగా మగ్గాల్సిన అవసరం అయితే లేదండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ, మాత్రం ఏం తేడా ఉండదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా అనేది మనం నీట్గా వాష్ చేసి ఇందులో వేసేయాలండి.
వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం నానబెట్టిన వేడి వాటర్లో నానబెట్టిన మీల్ మేకర్ ఉంది కదండి, ఆ వాటర్ రాకుండా మొత్తం ఎక్కడికక్కడ పిండేసేయాలండి గట్టిగా. ఆ వాటర్ అనేది కొంచెం కూడా తగులొద్దు. ఇప్పుడే మనకు ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే కొంచెం మగ్గుతున్న ఈ టొమాటాలో ఈ బ్రౌన్ ఆనియన్ లో ఇలా వేసేయాలండి. మన ఆనియన్ ఇది వేసాం కదండి, గిన్నెలో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కనిపెడుతూ ఉండాలండి ఎసరు వచ్చిందా లేదా. పక్కన ఒక దాంట్లో పెట్టాం కదండి, ఇవి ఒక 2 నిమిషాల వరకు ఇలా స్లోగా గ్యాస్ పెట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు దాని తగ్గట్టు రుచి తగ్గట్టు, ఇంకా కావాలనుకుంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ వేసేయండి. తర్వాత 1 అర టేబుల్ స్పూన్ పసుపు, కారం వచ్చేసి 1 టేబుల్ స్పూను. ఇవి వేసిన తర్వాత కలపాలండి. 1 నిమిషం వరకు స్లోగా గ్యాస్ పెట్టి కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కొంచెం ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, వెజ్ మసాలా 1 అర టేబుల్ స్పూన్. వెజ్ మసాలా అంటే బయట ఇచ్చేస్తారండి, మామూలుగా ఏ కిరాణా షాప్లోనే వెజ్ మసాలా అంటే ఇచ్చేస్తారు, అది వాడండి, బాగానే ఉంటుంది. ఎవరెస్ట్ కానీ ఆచి కానీ తీసుకోండి వెజ్ మసాలాలో. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఎసరుకు పెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ తీసేసి ఇందులో పోసుకోవాలి. ఖచ్చితంగా పోసుకోవాలండి, మనకు ముక్కతో సంబంధం లేదు, ఖచ్చితంగా పోసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల అడుగు అనేది బిర్యానీ అడుగు పట్టదు. ఇప్పుడు ఇలా సమానంగా అనుకొని కొంచెం నిమ్మరసం బ్యాలెన్స్ ఉందండి, ఆ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీలీ మేకర్కి మసాలా అనేది అయిపోయిందండి, A to Z అయిపోయింది. ఇప్పుడు రైస్ చూసుకోవాలండి. రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ వేసుకొని రైస్ చూస్తూ ఉండాలి. రైస్ అనేది 80% అయిపోవాలండి, కొంచెమే పలుకుండాలి. ఎందుకంటే మీల్ మేకర్ అనేది మొత్తం మనకు ఉడికేసింది, ఏ ప్రాబ్లం లేదు మీల్ మేకర్ నుంచి. కాబట్టి 80 నుంచి 85 వరకు కొంచెమే పలుకుండాలి రైస్. ఎందుకంటే దమ్ము కూడా పెద్దగా టైం పట్టదండి దీనికి. అందుకే 80% దాకా అయిపోయే వరకు ఉంచండి, కొంచెం పలికే వరకు ఉంచండి. రైస్ అయిపోయిందా లేదా మీకు తెలిసిపోతుంది. కొంచెం పలుకుందనంగా తీసేయండి. మీకు రైస్ వేసినప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే రైస్ కూడా అడుగు పట్టి ఒక సైడ్ అవుతుంది, ఒక సైడ్ కాదు. అందుకే రైస్ వేసినప్పుడు ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, వాటర్లో రైస్ వేసినప్పుడు. ఇప్పుడు వేసేయాలండి. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రైస్ కూడా ఎంత పొడుగ్గా పర్ఫెక్ట్ గా వచ్చిందో. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. నేను చెప్తున్నాను కదండి, వేరే లెవెల్ టేస్ట్ అంతే. మనం పలావ్ టైప్ లో కూడా మిల్ మేకర్ చేయొచ్చు, కానీ పలావ్ కంటే ఈ స్టైల్లో ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే కొందరికి నచ్చుతుంది, 99% నచ్చుతుందండి ఈ స్టైల్లో. ఎందుకంటే మసాలాకు మసాలా ఉంటుంది, పర్ఫెక్ట్ గా అవుతుంది, దమ్ బిర్యానీ టైప్ లో ఉంటుంది, అన్ని విధాలుగా ఇది యూజ్ ఉంటుందండి. చూడండి మనకు 1/2 kg మంచిగా అయిపోయింది, రైస్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం గంజి వాటర్ పోసుకోవాలండి పైనుంచి. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని షాజీరా కొంచెం పైనుంచి వేసుకోవాలండి. షాజీరా పైనుంచి వేసుకొని ఫుడ్ కలర్ అండి, కొంచెం ఫుడ్ కలర్ అనేది మీరు స్కిప్ చేయొచ్చు, అవసరం లేని వాళ్ళు. కొంచెం మంచి షో కావాలంటే మాత్రం వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేయొచ్చండి, మీ చాయిస్. తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం మిగిలింది కదండి, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత లైట్ గా కాజు వేసుకోవాలండి. కాజు అనేది మీ చాయిస్ అండి, ఎంతనే వేసుకోవచ్చు మీరు కాజు అనేది. ఇంతేనండి, బిర్యానీ అనేది అయిపోయింది.
స్లోగా పెట్టి గ్యాసు ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల లోపు బిర్యానీ అనేది అయిపోతుందండి. దీని మించి కొంచెం బరువు పెట్టేసేయండి, ఏదో ఒకటి బరువు పెట్టేసేయండి. బరువు పెట్టేసిన తర్వాత కరెక్ట్ ఒక 10 నిమిషాల నుంచి పావుగంట ఇలా ఇలా బయటకు వచ్చేస్తుంది పొగ అనేది. అప్పుడు చూసుకొని మీరు ఒక 2 నిమిషాలు అలా ఉంచి తీసేయండి. పర్ఫెక్ట్ మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీకు టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి, మాటలో చెప్పలేమండి, అంత బాగుంటుంది ఈ రెసిపీ మాత్రం. దీంట్లోకి మీ ఇష్టం, టమాటా కుర్మా చేసుకుంటారా లేకపోతే ఈ వంకాయ కుర్మా చేసుకుంటారా, మీ చాయిస్ అండి, ఏదైనా పర్వాలేదు. కానీ ఏదైనా కుర్మా ఉంటే మాత్రం ఏకదమ్ ఉంటుంది. మిర్చి కసాలా ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం కూడా అడుగుడు పట్టలేదు. రైస్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీలీ మేకర్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. ఎక్కడ కూడా రబ్బర్ వాసన లాంటిది కానీ ఏదో స్మెల్ వచ్చినట్టు కానీ రాదండి. అంత బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మీల్ మేకర్. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఇంకా మీరు ఏ రెసిపీ కోరుకుంటున్నారో అది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉంటాను, రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యాజ్ ఈజ్ గా చెప్తున్నాను కదండి, మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి ఇది. అన్ని ఛానల్ వేరు, నా ఛానల్ వేరని ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుందండి. ఎప్పుడో ఒకసారి మీరు బిజినెస్ పెట్టుకుందామని ఆలోచన ఉన్నా కూడా ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కటి కరెక్ట్ రెసిపీతో తయారు చేసిన ఛానల్ అండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. దీంట్లోనైతే నేను గుత్తి వంకాయ మసాలా చేశానండి కుర్మా. దాని కరెక్ట్ కాంబినేషన్ అండి. అది కూడా వీడియో పెట్టాను, గుత్తి వంకాయ మసాలా ఎలా చేయాలో అనేది. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది, గుత్తి వంకాయ మసాలా అనేది. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఈ ఛానల్. మీరు తర్వాత మీరే అంటారు, ఇంత మంచి ఛానల్ ఎలా మిస్ అయ్యామా అని. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి.